మన రాష్ట్రంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ సామాన్యమైన ప్రజలు కానీ ఒక్కసారి రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచించి చూడండి. మన రాష్ట్రంలో వృధాగా పోతున్న జలాలు కానీ అసలుకి ఎవ్వడికి ఇబ్బంది లేకుండా నది సముద్రంలో కలుస్తున్న నీళ్లు కానీ మనం వాడుకోవటానికే మనకి అవకాశం లేదని పక్క రాష్ట్రాలు బెదిరించే పరిస్థితి వచ్చింది. అది ఎందువల్ల వచ్చింది? మన నాయకుల చేతగానితనం వల్ల. వీళ్ళ దొంగాస్తులు కాపాడుకోవటం కోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళు మొక్కటం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే పైనున్న రాష్ట్రాలన్నీ, మన భారతదేశంలో పైనున్న రాష్ట్రాలన్నీ పైనుంచి వరదలు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు నీళ్లు వాళ్ళ గ్రామాలని వాళ్ళ రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం కిందకు వదులుతూనే ఉంటాయి. ఆ నీళ్ళ వల్ల ఇబ్బంది పడేది మనం. కానీ మనం మాత్రం ఆ నీళ్లు లేనప్పుడు మాత్రం ఆ ఏవైతే వరదలు వస్తున్నాయో ఆ నీళ్ళని జాగ్రత్త చేసుకొని మనం వాడుకోవడానికి లేదంట. అంటే ఇలా పైన రాష్ట్రాలకు ఆ నీళ్ళని వృధా పోయినా పర్లేదు, కానీ మనం మాత్రం వాడుకోకూడదు.